మనం ఫైనల్‌గా మాట్లాడుకోవాల్సింది శ్రీహరి గారి గురించి. మీకు అయ్యో శ్రీహరి రామా! గారితో బాండింగ్. మీ నుంచి మేము వినాలని ఇది అడిగాము. శ్రీహరి గారితో మీ బాండింగ్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడుకుంటారా? మొన్న కూడా మేము వాళ్ళ సుచిత్రతో వర్క్ చేశాను. హ్మ్. 14 రీల్స్ వెబ్ సీరీస్ ఒకటి చేసాం. డిస్కో శాంతి గారు వాళ్ళ సిస్టర్‌తో. చెన్నైలో ఉన్నప్పటి నుంచే మాకు బాగా పరిచయం. హ్మ్. బాగా తెలుసు. వాళ్ళ ముగ్గురు సిస్టర్స్, వాళ్ళమ్మ, బ్రదర్స్ అందరూ బాగా తెలుసు. శాంతితో నాకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది హ్మ్. కొన్నాళ్ళు. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హరి గారితో కూడా పరిచయం. కానీ హరి గారు డెత్ చూసి నేను 1 వీక్ నేను బయటికి మీరు రాలేకపోయాను. హరి అని పిలుస్తుంటారా? హరి గారు అనే పిలుస్తాను. హ్మ్. తర్వాత హరి అంటాను. హ్మ్. తర్వాత తిట్టి తిట్టి శాంతి, శాంతి అని పిలవడం మొదలైంది. హ్మ్. అలాగే ఇప్పుడు కూడా శాంతి అనే పిలుస్తాను. హ్మ్. హరి గారిని అలాగా చూడలేకపోయాం. హ్మ్. 1 వీక్ అయింది. షూట్ నుంచి నేను రాలేకపోయాను. కొంతమందికి అది మైండ్‌లో ఉండిపోతది. నాలో ఉన్న వీక్‌నెస్ అది. హ్మ్. ఒక డెత్ చూసానంటే వాళ్ళని అలా పడుకోవడం, అలా కళ్ళు మూసుకొని వాళ్ళు అలా ఉండడం నేను చూడలేను. అందులో నుంచి నేను బయట బయటికి రాలేరు. రావడానికి టైం పడుతది. హ్మ్. చాలామంది ఏమనుకుంటారంటే ఈవిడ ఏ డెత్‌కి రాదు అని. కానీ నాలో ఉన్న భయం నాకు తెలుసు. హ్మ్. అది నన్ను ఎంత వీక్‌నెస్ చేస్తుందన్నది నాకొక్కదానికి తెలుసు. హ్మ్. మా ఫ్యామిలీకి తెలుసు. అందుకే వెళ్ళడానికి భయపడతా నేను. హ్మ్. వాళ్ళని అలా చూడలేం గదా! హ్మ్. ఎలా ఉండేవారమ్మా శ్రీహరి గారు మీతో? చాలా ఫ్రెండ్లీగా ఉండేవారమ్మ. హ్మ్. చాలా హెల్పింగ్ టెండెన్సీ. 'మేస్త్రి' షూట్ అప్పుడు ఒక సీన్‌లో తనను కొట్టాలి. హ్మ్. నా పాపని పట్టుకుని కొడుతూ బయటికి తీసుకెళ్ళాలి. ఒక 20, 10, 15 అడుగులైనా ఉంటాయి. హ్మ్. కొడుతూ ఉంటాను. ఒక ఇంట్లో నుంచి లోపలికి, అమ్మో! ఒక బెడ్‌రూమ్ నుంచి హాల్ నుంచి కిందకి తీసుకెళ్ళి మళ్ళీ రోడ్డు మీద నించోబెట్టి కొడతాను. హ్మ్. చేయలేరు అని చంద్రమోహన్ గారన్నారు. ఎంత పెద్ద ఒకే షాట్‌లో పెడుతున్నారు మీరు తను చేయలేదు అని. అప్పుడు హరి గారన్నారు. లేదు తను చేస్తది. హ్మ్. అక్క గురించి ఏమనుకుంటున్నారు? చేస్తా అనగానే దాసరి గారు కింద కూర్చొని చెప్పారు. తను చేస్తది. పెట్టండి హ్మ్. ఒక షాటే పెట్టండి అని. ఇప్పుడు హరితోనేనన్నా. మీరేమనుకున్నారు మైండ్‌లో అప్పుడు చే వీళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తున్నారు కదా! చంద్రమోహన్ బావ. ఈయనకుంది ఇవాళ. ఇచ్చేద్దాం. నేను చేయంది ఆయనకేం తెలుసు? హ్మ్. ఆయన చెప్పొచ్చు. ఆయన గురించి ఆయనకి తెలుసు. నా గురించి ఆయనకేం తెలుసు? హ్మ్. ఇంత మొండితనం వచ్చింది. చేస్తానని చెప్పాను. మొత్తం సెట్‌లో అందరూ క్లాప్స్ కొట్టారు. అబ్బా! హ్మ్. అది శ్రీహరి గారి వల్ల. అక్క చేస్తారు. ఎందుకు చేయరు? హ్మ్. మీరు చేయండక్క అన్నారు. అప్పుడు నేను ఒకే ఒక మాట మాత్రం అన్నాను. హ్మ్. ఏమాత్రం నిజంగా తగిలిందంటే సారీ హరి అన్నాను. సీన్ బాగా రావాలి. అబ్బా! హ్మ్. చెయ్యండి అన్నారు. అలాంటి మాట్లాడుతున్న మనిషితో ఇలా చూడడం ఎంత కష్టంగా ఉంటది. హ్మ్. ఉదయ్ కిరణ్ గారు గూడా అంతేగా. ఉదయ్ కిరణ్‌ని చూడ్డానికి నన్ను పంపించలేదు. ఒక లైలా కోసం చేస్తుంటే నాగార్జున గారు ఫోను చేసి తనను పంపించకండి అన్నారు షూట్ నుంచి. ఈవినింగ్ కాండోలెన్స్ మీటింగ్‌కే నేను వచ్చాను. ఉదయ్ కిరణ్‌ని నేను చూడల. చూడలేకపోయారు. టీవీలో కూడా నేను చూడల. హ్మ్. పిల్లోడిని చూడలేను నేను. అదే. అంత ధైర్యం. అంత ధైర్యం లేదు నాకు. హ్మ్. ఒక్కసారిగా మనతో ఉన్న పర్సన్ లేరు అంటే అది తట్టుకోలేము. చాలా కష్టం.